కృప ప్రత్యక్షమై ఏం బోధిస్తుంది? కృప బాగానే ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా ఎంకరేజింగ్గా ఉంది, చాలా కాపాడుతుంది, ఆదుకుంటుంది. అయితే ఆ కృప ఏం బోధిస్తుందంటే, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలని బోధిస్తోంది. కాబట్టి కృప నీకు తోడుగా ఉండాలంటే నువ్వు ఇలాంటి ఆశను కలిగి ఉండాలి. భక్తిహీనతను విసర్జించాలి, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. అంతేకాదు దేవుని యొక్క రాకడ కొరకు కనిపెడుతూ, ఆయన ప్రత్యక్షత కొరకు కనిపెట్టుతూ, ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకవలనని మనకు బోధించుచున్నది.